హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన హ్యాపీ డేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ తిరిగి మేము ఢిల్లీకి వెళ్ళిపోతున్నాము. సో మంచి ఎండల్లో వచ్చాము. మళ్ళీ అక్కడ ఢిల్లీలో కరెక్ట్గా ఎండలు స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతున్నాము. అదేంటో ఎండలు మాత్రం ఎక్కడైనా తప్పట్లేదు. సో యాక్చువల్గా ఢిల్లీలో మే అంతా అంత ఎండలు ఉండవు, అంటే అప్పుడే స్టార్ట్ అవుతాయి అనమాట. మనకి ఏప్రిల్ లాగా అక్కడ మే, సో ఇక్కడ మనకి మే లాగా అక్కడ జూన్ అనమాట. సో కరెక్ట్గా మేము మే ఎండింగ్లో కానీ జూన్ స్టార్టింగ్లో కానీ వద్దామని అనుకున్నాము. కానీ ఎలక్షన్స్ వల్ల కేవలం ఓటు వేయాలని చెప్పి అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అయ్యేదాకా టెన్షన్ పడుతూ వచ్చాము. మేము వచ్చి కూడా 1 month అయిపోతుంది. సో ఈ రోజు అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా అందుకే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేక ఇంకా మా అత్తయ్య గారు అన్ని బాక్సుల్లో సర్దేసి ఇచ్చారు. ఈ చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలన్నా మెయిన్ స్టేషన్ విజయవాడకి రావాల్సిందే, అంటే అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళాలంటే. సో ఇంకా అక్కడికి వెళ్ళాలన్నమాట. లోకల్ ట్రైన్ తీసుకుని అక్కడి నుంచి మేము డైరెక్ట్గా విజయవాడ అయితే బయలుదేరిపోతున్నాము. సో ఎండలు మాత్రం మండిపోతున్నాయి ఎలా ఉన్నా సరే. ఇంట్లో అసలుకే ఏసీకి అలవాటు అయిపోయిన బాడీ, ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్తే మా క్వార్టర్స్లో ఏసీ నాట్ అలౌడ్ అనమాట. సో ఎవరైనా సరే కూలర్స్ పెట్టుకునే ఉండాలి. సో వెళ్ళిన తర్వాత మా పరిస్థితి ఏంటని ఇప్పటి నుంచే కొంచెం టెన్షన్ పడుతూ వెళ్తున్నాము. అసలే టీవీలో ఢిల్లీలో 50 degrees రీచ్ అయిందని చెప్పి ఫ్లాష్ న్యూస్ వేశారు. తర్వాత టెర్రస్ మీద ఉన్న వాటర్ కూడా బాయిల్ అయిపోతున్న వీడియోస్ అయితే కొన్ని చూశాను. ఇంకా అప్పటి నుంచి భయం పట్టుకుంది అనమాట, వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటా అని. అది కాక ఈ ఢిల్లీ పొల్యూషన్ కి ఇల్లు ఎలా ఉంటుందా ఏంటా అని అదొక పెద్ద దిగులు అనమాట. మామూలుగానే మేము ఇంటికి వచ్చి 1 month ఉంటున్న హ్యాపీనెస్ వెళ్ళేటప్పుడు ఉండదు. ఎందుకంటే వెళ్ళగానే ఇల్లు క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. అది కాక ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ కాబట్టి ఇంట్లో నార్మల్ గా మేము డైలీ క్లీన్ చేస్తూ ఉంటేనే రోజుకి 5-6 సార్లు చేస్తూ ఉంటేనే బోల్డ్ ఎంత మట్టి వస్తుంది అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే లగేజ్ ఆటోమేటిక్ గా తెలియకుండానే పెరిగిపోతా ఉంటది. ఇంకా ఎట్లాగో వచ్చి విజయవాడ స్టేషన్ లో చేరుకున్నాము. ఇంకా వచ్చే దారిలోనే మా మమ్మీ వాళ్ళ ఊరు కూడా తగులుతుంది. అక్కడ నుంచి మా మమ్మీ కూడా మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మాతో పాటు వచ్చారనమాట. మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఇంకొన్ని నెలల తర్వాతే మనం వచ్చేది. కరోనా టైంలో అయితే మేము 2 years వరకు అసలు ఎక్కడికి కదలలేదు, అలాగే ఉండిపోయాము. ఇంకా పక్క స్టేట్ లోనే ఉన్నా కూడా ఒకరి చోటు నుంచి ఇంకో చోటుకి ఫ్రీక్వెంట్ గా అయితే తిరగలేము. స్కూల్స్ తర్వాత లాంగ్ జర్నీ కాబట్టి పిల్లలతో తిరగడం చాలా కష్టం. ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే వెంటనే వస్తాము, లేకపోతే మినిమం 6-7 months కి ఒకసారి వస్తాం అనమాట. ఇక కొంచెం సేపు వెయిట్ చేశాక మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మేము ఎక్కేది దురంతో ఎక్స్ప్రెస్ అనమాట. మోస్ట్లీ ఎక్కువగా రాజధాని కానీ దురంతోలో కానీ ట్రావెల్ చేస్తాము, ఎందుకంటే ఇందులో ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది. సో మా మమ్మీ పాపం కొంచెం ఎమోషనల్ అయిపోయారు పిల్లల్ని మమ్మల్ని వెళ్ళిపోతున్నప్పుడు చూసి. ఆదిత్య పాపం అమ్మమ్మ కూడా మనతో పాటే వస్తుందని వాడు అనుకుంటున్నాడు. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు అమ్మని చూసి వెళ్ళిపోతుంది ఏంటా అని చెప్పి కొంచెం దిగాలుగా ఫేస్ పెట్టాడు అనమాట. ఇంకా ఈ వెళ్ళిపోయేటప్పుడు ఈ సెండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది, అది మాత్రం కొంచెం ఎమోషనల్ గానే ఉంటది. సో ఇంకా అలా చూసుకుంటా వెళ్ళిపోయాము. కొంచెం సేపు ఒక 1/2 hour కొద్దిగా మనసు అంతా ఏదోలా ఉంటది అనమాట ఊరిని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు. వచ్చేటప్పుడు ఉన్నంత జోషు వెళ్ళేటప్పుడు ఉండదన్నమాట. ఇంకా ట్రైన్ వెళ్ళిపోతూ ఉండగా కాసేపు మాత్రం నేను మా హస్బెండ్ అలాగే మొహాలు చూసుకుంటూ కూర్చుంటాము. ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం కాబట్టి అంత బాధ అనిపించదు అనమాట. అదే మా వారు ఒక్కళ్ళే వెళ్తే మటుకు ఖచ్చితంగా ఆయన ఏడ్చేస్తారు, మాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి మాకు అసలు టైం తెలియదు, అంత బాధపడే అంత టైం కూడా ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళు మాకు అసలు ఒక నిమిషం కూడా ఊపిరాడనీయకుండా అంత అల్లరి చేస్తారు. ఇంకా మనం ఎక్కగానే లంచ్ టైం కాబట్టి 11:30-12కి ఎక్కాం ట్రైను. సో వెంటనే మనకి లంచ్ వచ్చేసింది. ఇంకా తినేసి అసలే చాలా ఎండలో వచ్చామన్నమాట. ఇంకా ఎండకి దిమ్మ తిరిగిపోయింది. తినేసాక ఎలాగో ఒక చిన్న నాప్ వేద్దామని చెప్పి ముందే ఫిక్స్ అయ్యాము. ఈ రాజధాని దురంతో ట్రైన్స్ కొత్తగా పెట్టినప్పుడు ఫుడ్ క్వాలిటీ చాలా బాగుండేదంట, క్వాంటిటీ కూడా చాలా బాగుండేదంట. సో రాను అది కొంచెం తగ్గిపోతా వస్తుంది. సో ఫైనలీ మా వాళ్ళని అయితే పడుకోపెట్టేసి ఒక స్మాల్ నాప్ వేసి మళ్ళీ ఈవినింగ్ టైమ్ లేచాము. ఇంకా లైట్ గా మనకి టీ బ్రేక్ ఉంటుంది, తీసుకొని మా వాడిని కూర్చోపెట్టి కాసేపు అయితే నలిపేశాము. ఎందుకంటే హాలిడేస్ లో ఇంకా చుట్టాలను చూసి ఇంట్లో నానమ్మ తాత అమ్మమ్మ తాతలను చూసి మా వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తున్నారనమాట. అసలు చదవాలంటే చాలా కష్టపడిపోతున్నాడు మా వాడు. ఒక్క అరగంట చదివితే చాలా ఎక్కువ రోజుకి. ఇంకా వెళ్ళగానే మనకి జూలైలో ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే ముందే పిలిచి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి చదివించమని మరీ చెప్పారు. ఇక వెంటనే భోజనం వచ్చింది, తినేసి పడుకొని పొద్దున్నే ఊరొచ్చి మీద పడిపోతున్నట్టు 5ంటికే మెలకు వచ్చేసింది. అంటే ఇంటికి వెళ్ళగానే క్లీన్ చేసుకోవాలి, ఇంటి పరిస్థితి ఏంటా అని చెప్పేసి బ్రెయిన్ లోకి వచ్చేస్తాను అనమాట తనుకుంటా. ఎవ్వరు కూడా లెగలేదు. పొద్దున్నే 5 అయిపోయింది, నాకు అసలు మెలకు వచ్చేసింది. ఇంట్లో అయితే 8 అయినా సరే నిద్ర లేవాలంటే బద్ధకంగా అనిపిస్తుంది. నేను ఇంకా 5కి లేచి కూర్చున్నాను, నిద్ర పట్టలేదు. ఆదిత్య అయితే 5:30 కల్లా లేచిపోయాడు. వాడికి అసలు మామూలు టైమింగ్స్ కాదు, కరెక్ట్ టైంకి పడుకుంటాడు, కరెక్ట్ టైంకి లేస్తాడు, అంతకన్నా ఎక్కువ రేంజ్ లో అల్లరి చేస్తాడు. సో వాడి టీ వాడే ఫిక్స్ చేసుకుంటున్నాడు, పెద్ద తాగేసేవాడికి లాగా. నేను తాగుతుంటే చూసి నాకు కావాలన్నాడు. వాడికి కూడా ఒక టికెట్ ఉంటుంది కాబట్టి వాడికి కూడా టీ బ్రేక్ లో వాడికి ఒక ప్లేట్ వస్తుంది సెపరేట్ గా. ఇంకా వాడే టీ ప్రిపేర్ చేసి నాకు ఇస్తున్నాడు. సో మన వాడికి టీ కాఫీలు అలాంటి అలవాటు లేవు, ఓన్లీ పాలు తాగుతారు
అనమాట. కాకపోతే ఇక్కడ మనకి పాలు ఉండవు కాబట్టి ఆ మిల్క్ పౌడర్ పాలు వాళ్ళకి నచ్చవు. సో అలా టీ అలా ప్రిపేర్ చేసి అందులో బిస్కెట్స్ నంచుకొని తింటారు. ఆంధ్రలో అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, కానీ ఢిల్లీలో నార్త్ సైడ్ జూలై 1st వీక్ నుంచి స్కూల్స్ అనమాట. సో ఇంకొన్ని రోజులు అయితే మా వాడికి హాలిడేస్ ఉన్నాయి, వెళ్ళొద్దు అప్పుడే అని చెప్పి ఏడుస్తున్నాడు. కానీ ఇంకా మా హస్బెండ్ కి లీవ్ అయితే అయిపోయింది. సో అందుకే ఇంకా బయలుదేరి వచ్చేసాము. ఇంకా వచ్చేటప్పుడు కొన్ని రోజులు ఉండి నేను ఒక్కదాన్నే వద్దామన్నా మా వాళ్ళతో కొంచెం రిస్క్ అనమాట. ఢిల్లీలో ఉండడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఇక్కడ ఉంటే ఎక్కువగా వీళ్ళు హిందీలో మాట్లాడతారు. సో తెలుగు అంత ప్రాపర్ గా రావట్లేదు అనమాట. సో ఇన్ని రోజులు హాలిడేస్ కాబట్టి ఇంటి దగ్గర ఉన్నాము, ఇంకొన్ని తెలుగు పదాలు ఎక్కువగా నేర్చుకున్నారు. సో తెలుగు కూడా ఇంకా ఎక్కువగా వస్తుంది అనమాట. బట్ రాయడం అయితే ఇంకా లేదు. వీళ్ళకి స్కూల్ సిలబస్ లో లాంగ్వేజ్ అంటే ఓన్లీ హిందీనే ఉంటుంది. ఇంకా తెలుగు నేర్పించాలనుకుంటే మనం ఇంట్లో నేర్పించుకోవడమే. వాళ్ళకి ఇచ్చే సబ్జెక్ట్స్ ని చదివించి హోంవర్క్ చేయించడానికి అసలు టైం సరిపోవట్లేదు అనమాట. ఇంకా తెలుగు అయితే అసలు ఇంకా స్టార్టే పెట్టలేదు. ఇంకా నేర్పించాలి, వాడికి తెలుగులో ఆల్ రాయడం కూడా రాదు. సో ఫైనలీ మేమైతే అక్కడ ట్రైన్ దిగేసి మళ్ళీ మెట్రో ట్రైన్ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. లగేజ్ ఎక్కువే ఉన్నా ట్రాఫిక్ లేకుండా తొందరగా రీచ్ అయిపోవాలంటే మెట్రోనే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇక ఫైనల్లీ మేమైతే మా క్వార్టర్స్ లోకి ఎంటర్ అయిపోయాము. ఇంటికి వెళ్తున్నానే గానీ గుండెల్లో దడదడదడమని కొట్టుకుంటుంది. ఇక వెళ్ళగానే అసలు బయట ఎండ చూస్తే ఈ రోజు మేము వచ్చిన రోజు 47 degrees ఉంది. మా బండి పరిస్థితి అయితే ఇలా ఉందనమాట. దీని మీద వేసే కవర్ని అయితే మా ఆదిత్య ఒక చిన్న అగ్గిపుల్ల వేసి కాల్చేశాడు. నేను కూడా చూడలేదు. ఇలాంటి అద్భుతమైన పనులు చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇంక వెళ్ళేటప్పుడు హడావిల్లో ఇల్లంతా ఎలా పడితే అలా వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. ఇంక ఇప్పుడు దానికి డబుల్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా కిచెన్ అయితే చాలా చిన్నగా ఉంటుంది మాకుండే క్వార్టర్స్ లో. ఇంకా దాన్ని వీలైనంత వరకు చాలా నీట్ గా ఉంచుకుంటాను. చూడండి, ఈ వెళ్ళేదా మా హడావిడిలో అయితే నేను ఈ మొక్కని మా పక్కన వాళ్ళకి ఇవ్వడం కూడా మర్చిపోయాను. అసలు ఆ రోజు టికెట్స్ కన్ఫర్మ్ అయితే లేవా అన్న హడావిడిలో వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అన్నా ఫోన్ చేస్తే వాళ్ళు తీసేవాళ్ళు, ఎందుకంటే కీస్ కూడా పక్కన ఎవరో ఒకరికి ఇచ్చి వెళ్తాం అనమాట. ఆ మట్టి చూడండి ఎంత ఉందో అసలు దుమ్ము. ఇదంతా క్లీన్ చేసేసరికి ఇంకా నాకు చుక్కలు కనిపిస్తాయి. ఇంకా రాజస్థాన్ లో ఉన్నప్పుడైతే దీనికి 10 times ఉంటది అనమాట. అసలు అది ఇంకో వేరే ప్రపంచంలాగా ఉంటది, మొత్తం అంతా ఇసుకే. అయితే మాకు అప్పుడు క్వార్టర్స్ కూడా దొరకలేదు, బయట ఉండేవాళ్ళం అనమాట. అక్కడ ఇల్లు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే పాయింట్, వెంటిలేషన్ అనేది ఉండదు. సో అప్పుడు అక్కడైతే నాకు హిందీ కూడా రాదనమాట. పెళ్ళైన కొత్తలో మనకి హిందీ 0, అంటే జస్ట్ ఏవో చిన్న చిన్న వర్డ్స్ మాత్రమే అర్థమయ్యేవి. ఇంకా తర్వాత నేను హిందీ ఎలా నేర్చుకున్నాను అనేది కూడా నాకు అసలు చాలా కొంచెం ఆశ్చర్యంగా ఉంటది. అంటే ఇప్పటికీ కొంచెం మరి శుద్ధ హిందీ అంటారు కదా, అట్లా కొన్ని వర్డ్స్ అయితే అర్థం కాదు, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఇంకా నేను అప్పుడు కొత్తలో అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కువగా నేను హిందీ వెబ్ సిరీస్లు, హిందీ మూవీస్ ఎక్కువ చూసేదాన్ని అనమాట. ఇంకా అలా నేర్చుకుని స్టార్టింగ్ లో అయితే సబ్ టైటిల్స్ తో చూస్తా, అలా మెల్లమెల్లగా సబ్ టైటిల్స్ తీసేసి అలా ఒకటే సీన్ రిపీటెడ్ గా 2-3 సార్లు చూస్తూ అట్లా నేర్చుకునేదాన్ని. ఇంకా నాకు వచ్చినా రాకపోయినా అంటే కొంచెం గ్రామటికల్ మిస్టేక్స్ అవుతున్నాయని తెలిసినా కూడా నేనైతే పక్క వాళ్ళతో ఎక్కువగా కమ్యూనికేట్ అయ్యేదాన్ని అనమాట. ఇంకా ఫ్లూయెంట్ గా మాట్లాడేస్తూ ఉండేదాన్ని. అందులో తప్పులు ఉన్నాయని తెలిసినా కూడా నేను అలా మాట్లాడేస్తూ ఉండేదాన్ని. అలా అలా నా హిందీ కొంచెం ఇంప్రూవ్ అయింది. సో అప్పటికంటే ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ అనమాట. ఇంకా ఇప్పటికీ కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి బ్లాంక్ అయిపోతూ ఉంటా అనమాట, కొన్ని వర్డ్స్ ఏదైనా గుర్తు రాకపోతే. సో వెంటనే నేను గూగుల్ చేసుకుంటాను మళ్ళీ. సో ఇప్పటికీ కొంచెం ఇంకా శుద్ధ హిందీ కొన్ని పదాలు ఉంటాయి. సో అవి అయితే మనకి అర్థం కావు. మన తెలుగులో అచ్చ పల్లెటూరు తెలుగులాగా ఇందులో కూడా అచ్చ పల్లెటూరు హిందీ ఉంటుంది. సో అలా కాకుండా ఇలా మోడర్న్ సిటీస్లో ఢిల్లీ, ముంబై ఇలాంటి సిటీస్లో ఉంటే కనుక మనం ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు. ఇంకా ఇప్పటికీ మన తెలుగు వాళ్ళలో చాలా మంది వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి హిందీ రాదనమాట. కొంతమంది ఈజీగానే పట్టేసుకొని నేర్చుకుంటారు, కొంతమంది మాత్రం భయపడతా ఉంటారు మాట్లాడడానికి. సో వాళ్ళకైతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కొంచెంగా అంటే హిందీ మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చుంటే కొన్ని పదాలు అర్థం కాకపోయినా వాళ్ళని అడిగితే చెప్తారనమాట. సిగ్గుపడకుండా మనం అడిగితే మనం నేర్చుకోవచ్చు లాంగ్వేజ్ ఈజీగా. ఇక నేనైతే మెల్లగా ముందు మనకి అవసరమైన కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా చాలా వరకు మేము ఎక్కువ ప్లాస్టిక్ అంటే స్టోర్ చేసుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాలే యూజ్ చేస్తాను అనమాట, యూజ్ అండ్ త్రోవి. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చాలా వరకు సామాన్లు మేము అక్కడే పడేస్తాము. ఎవ్రీ 2 years కి ట్రాన్స్ఫర్స్ అవుతా ఉంటాయి. సో ఒక చోట పర్మనెంట్ గా ఉండం కాబట్టి ఎక్కువగా వస్తువులు కొనుక్కోవడం వల్ల ఏ ఉపయోగం లేదనమాట. కిచెన్ ఐటమ్స్ ఏమున్నా చాలా సెలెక్టివ్ గా కొంటాను, నచ్చిన వల్ల కొనేను. ఎందుకంటే ఇంకా పర్మనెంట్ గా మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకి నచ్చినవి కొనుక్కోవచ్చు అని చెప్పి కొంచెం తక్కువ తీసుకుంటాను అనమాట. ఏదైనా అవసరం లేని వస్తువులు ఉంటే కనుక డెఫినెట్ గా బయటపడేస్తాను. ఒక పక్కన నేను, ఇంకో పక్కన మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు. సో మేము ఎప్పుడు లీవ్కి వెళ్ళినా డెఫినెట్ గా ఒక 2 days ముందు అయితే వచ్చేస్తాము. ఎందుకంటే ఇల్లంతా క్లీన్ చేసుకుని పెట్టుకోవడానికి నాకు వెంటనే అవ్వదనమాట. అప్పుడైతే మా హస్బెండ్ ఇంట్లో ఉంటారు కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తారు. సో మిగిలిన టైంలో హెల్ప్ చేసినా చేయకపోయినా ఇంటి నుంచి వచ్చినప్పుడు మాత్రం ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అయితే డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పని చేస్తున్నానే కానీ మా పిల్ల రాక్షసులు ఇక్కడెక్కడే తిరుగుతున్నారు. ఇంకా ఏది చేయనివ్వరు అనమాట. వచ్చి మేము చేస్తామని చేసే పనిని చెడగొడతా ఉంటారు.
ఉంటారు. ఎండల సంగతి పక్కన పెడితే ఈసారి సమ్మర్ హాలిడేస్ అయితే 1 month ఫుల్ గా ఎంజాయ్ చేసాము. అంటే ఇంట్లోనే ఉండి ఫ్యామిలీతో క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. ట్రైన్ దిగి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 12:30 అయిపోయింది. ఆ టైంలో ఇంకా ఎండ పీక్స్ లో ఉంటదన్నమాట. ఇంక ఇంటికి వచ్చి మొత్తం అన్ని ఒకదాని తర్వాత ఒకటి క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పట్టేసింది. ఆల్మోస్ట్ 2 hours అయిపోయింది. అసలు ఇంట్లో ఒక పక్కన తుడుస్తున్నామే గానీ ఇంకో పక్కన అంతా మట్టి మట్టిగా అనిపిస్తుంది. ఇది ఒక రోజులో అయ్యేది కాదనమాట. ఒక 1 week డైలీ మనము ఇల్లు ఊడ్చుకుంటా తుడుచుకుంటుంటే గానీ కొంచెం సాఫ్ అవ్వదు. ఢిల్లీ పొల్యూషన్ తో పాటు ఇంకొక ప్రాబ్లమ్ ఇక్కడ వాటర్ అన్నమాట. మనకి క్వార్టర్స్ లో వాటర్ ప్రాబ్లం అనేది అంతగా ఉండదు. ఒక ఫ్యామిలీకి అయితే ఫుల్ గా సరిపోతుంది. కానీ క్లీనింగ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మాత్రం ఒకేసారి వాడేస్తే వాటర్ అయిపోతాయి అనమాట. ఇల్లంతా క్లీన్ చేసుకుని అదంతా అయిన తర్వాత మనం స్నానాలు చేయాలంటే వాటర్ సరిపోవు. సో అందుకే సామాన్లు కూడా అన్ని తోమకుండా కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటాను. ఒక 2 days పడుతుంది అనమాట. సో ఫైనల్ గా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కుక్ చేసుకుని తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మన కష్టాన్ని తగ్గించడానికి మా ఎదురింటి ఆవిడ మా కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పే ఉంటాను, ఖచ్చితంగా మేము ఉండే ఆర్మీ క్వార్టర్స్ లో పక్కనుండే నైబర్స్ హెల్ప్ఫుల్ గా ఉంటారు. అంటే నిజంగానే సామెత ఉంటుంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదని. అట్లాగే నేనైతే ఎవరితో ఎక్కువగా అంటే ఎంతవరకు కావాలో అంతవరకే మింగిల్ అవుతాను. సో ఎవరికన్నా హెల్ప్ కావాలన్నా చేయాలన్నా చేస్తానన్నమాట. ఇంకా వేరే విషయాల్లోకి అస్సలు పోను. నా వర్క్ ఏంటో నాదే. సో ఇంకా మనం మంచిగా ఉంటే అవతలాలు కూడా మనతో అలానే ఉంటారు. సో మేము వస్తున్నామంటే ఎప్పుడైనా సరే మా ఎదురింటి ఆవిడ మా కోసం ఏదో ఒకటి కుక్ చేసి ఇస్తారనమాట. సో ఇల్లు క్లీన్ చేసుకునే ప్రాసెస్ లో మేము ఉంటే వాళ్ళైతే మా కోసం చేసి పంపిస్తారు. మన ఆదిత్యకి పన్నీర్ అంటే చాలా ఇష్టం. అది గుర్తుపెట్టుకుని మరి ఆవిడ స్పెషల్ గా చేసి ఇచ్చింది. సో ఇల్లంతా క్లీన్ చేసుకుని మేము కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఆవిడ పంపించిన లంచ్ తో శుభ్రంగా అన్నం తినేసి హ్యాపీగా కాసేపు అయితే రిలాక్స్ అయ్యాము. సో ఫైనలీ బ్యాక్ టు ఢిల్లీ అనమాట. మళ్ళీ మన రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. వచ్చాక ఇంత కథ ఉంటదని తెలిసినా మళ్ళీ మనసు ఇంటికి ఎప్పుడు వెళ్తామో ఏమో అని పీకుతా ఉంటది అనమాట. మీకు నాలానే అనిపిస్తే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.